దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం గత కొన్ని వారాలుగా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారు కావాలననియో ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మేమందరము కలిసి మీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీ ఘనమైన నామమును తండ్రి నాయన ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచేటువంటి కృపనిచ్చినందుకే స్తోత్రాలు. మా స్తుతి, మా ఆరాధన ప్రభా మీ దృష్టికి అంగీకార యోగ్యమైందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం ప్రభా. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది, మీ వాక్యమే మమ్మలను జీవింపచేస్తుంది. సజీవమైన సమృద్ధి జీవాన్ని ఇవ్వగలిగిన మీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకునిమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎఫెసీ పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు, సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మా ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా పరిపూర్ణతలోనికి రావాలో, క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క పొజిషన్, స్థితి ఏమై ఉన్నదో అది మాకు తెలియచేస్తూ నాయన మేము మీలో తండ్రి అంటుకట్టబడి మీలో ఫలించాలని మీరు మాకు నేర్పిస్తున్న మీ యొక్క వాక్య సత్యాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా అపోస్తలుడైన పౌలు ప్రార్థించినటువంటి ప్రార్థన విషయాన్ని మేము ధ్యానించడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మేము గ్రహించుటకు మీ కృపను దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఎఫెసీ పత్రికను రాస్తూ ఆయన ఏమని తెలియజేశాడనంటే, 1వ అధ్యాయం 1వ వచనము నుండి 3వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా పౌలు క్రీస్తు యేసులో విశ్వాసులకు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలు ఏంటో ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. అంటే 1వ వచనం నుండి 3వ అధ్యాయం 13వ వచనం వరకు కూడా క్రీస్తులో మనకు ఉన్నటువంటి పొజిషన్ ఎలాంటిది, ఆయనలో మనకున్నటువంటి స్థానం ఎలాంటిది, ఆయనలో మనకున్న స్థితి ఎలాంటిది, అంటే పాపములో శాపములో కొట్టుకుని పోతున్న మనలను ప్రభువు బ్రతికించి ఎలాంటి స్థాయిలో ఎలాంటి స్థితిలో ప్రభువు ఉంచాడో అన్న దానిని పౌలు గారు నేర్పించుకుంటూ వచ్చాడు. అయితే 14వ వచనం నుండి ఆయన ఏమని మాట్లాడుతున్నాడనంటే, ఈ దేవుని వాక్యములో ఈ సత్యములో మనం ఏ విధంగా జీవించాలన్న దానిని దేవుడు కోరుకుంటున్నాడో అన్న దానిని తెలియజేశాడు. అయితే 14వ వచనం నుండి 21వ వచనం వరకు ప్రాముఖ్యంగా 3వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు కూడా సార్వత్రిక సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు.
పౌలు ప్రార్థన చేసినటువంటి ఈ సార్వత్రిక సంఘాన్ని కూర్చున్నటువంటి చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో 220 ప్రార్థనలు వ్రాయబడ్డాయి. 220 ప్రార్థనలు నేను లెక్క పెట్టలేదు, కానీ ఒక ఆయన చెప్తే విన్నాను. కానీ లిఖితపూర్వకంగా రాయబడినవి అంటే వ్రాయబడినవి 220, కానీ 1000కి మించినటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి బైబిల్లో చేసినటువంటి వారు. కానీ లిఖితపూర్వకంగా వ్రాయబడినవి 220. వాటిలో 2 ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది ఏంటనంటే ప్రభువు శిష్యులకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం మహిమపరచబడుగాక అనే ప్రార్థన మనం చేస్తాం కదండి. ఆ ప్రార్థన బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన తర్వాత బైబిల్ పండితులు అందరూ చెప్పేటువంటి వాస్తవం ఏంటనంటే ఈరోజు మనం చదువుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు చేసిన ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని వారు తెలియచేశారని అంటే, ఈ ప్రార్థనలో సార్వత్రిక సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఏమని అడుగుతున్నాడని అంటే, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇమ్మని, లేకుంటే భౌతిక సంబంధంగా బ్రతకడానికి ఆహారం ఇమ్మని, వస్త్రాలు ఇమ్మని, లేకుంటే ఉద్యోగాలు ఇమ్మని, లేకుంటే ఆ వస్త్రాలు ఇమ్మని, అది ఇమ్మని, ఇల్లులు ఇమ్మని, పొలాలు ఇమ్మని, ఇవేవి అడగట్లా. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడనంటే, ఆత్మ సంబంధంగా మనమందరము కూడా దేవునిలో ఎలా ఎదగాలి, మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు, భౌతిక సంబంధమైనటువంటి అవసరాల గురించి ఆయన ప్రార్థన చేయట్లా. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడనంటే, మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు అంటే ఆ ఆత్మదేవుడు, మనలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. ఆయనలో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో, రక్షింపబడిన ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన బలపరచబడి దేవునికి దగ్గరగా ఉండాలి, ఆత్మ సంబంధంగా బలపడాలి, అది మాత్రమే నేను కోరుకుంటున్నానని ఆయన ప్రాముఖ్యమైన ప్రార్థన చేశాడు. ప్రార్థన అనగానే మనం ఏం చేస్తామనంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు, అడిగేటప్పుడు మనం ఏమని అడుగుతాం? సర్వసాధారణంగా అందరూ ప్రార్థన చేసేది ప్రార్థనలు ఎలా ఉంటాయి? మనకి ఆరోగ్యం కావాలి, మనకి బట్టలు కావాలి, మనకి ఆహారం కావాలి, మనకు ఉద్యోగం కావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, లేకుంటే ఇల్లు కట్టుకోవాలి, లేక పొలం కొనుక్కోవాలి. ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి అవసరతలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం మనం. ఇలా అడగడం, ఇలా ప్రార్థించడం తప్పు అని నేను అస్సలు చెప్పట్లా, తప్పని నేను చెప్పట్లా. అడగాలి, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ప్రార్థన చేయాలి, దేవుని ఖచ్చితంగా అడగాలి. కానీ వీటి మాత్రమే ప్రాముఖ్యమైనవి కాదు, ఇవి మాత్రమే మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కాదు. కానీ ఆత్మ సంబంధంగా మనము దేవునికి దగ్గరైనప్పుడు కావలసిన వీటన్నిటిని కూడా ప్రభువు ఇస్తాడు అన్న సత్యాన్ని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం ఏం చదువుకుంటామనంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి కానీ మీ ప్రాణమును గురించి కానీ మీరేమీ ఆలోచించకండి. అవన్నీ కావాలని ఎవరికి తెలుసు? మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మీరు వెదకండి, అప్పుడు అవన్నీ అంటే తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, జీవించడానికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని ప్రభు నేర్పించాడు. సర్వసాధారణంగా మనం ఒకవేళ అనుదిన ఆహారం ఇమ్మని ప్రభుని అడిగామనుకోండి, అనుదిన ఆహారం భోజనం అడిగితే ఆ రోజుకు మాత్రమే మనకు తృప్తినిస్తుంది. బట్టల గురించి అడిగామనుకోండి, ఒక 2 సంవత్సరాలు మనకు తృప్తినిస్తాయి. ఉద్యోగం అడిగామనుకోండి, ఒక 20-30 సంవత్సరాలు మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే, మనము నిత్యత్వాన్ని కూర్చున్నటువంటి అవసరతల గురించి అడిగినప్పుడు, నిత్యత్వాన్ని కూర్చున్నటువంటి సత్యాన్ని గురించి మనం అడిగినప్పుడు, ప్రభువుని ప్రార్థించినప్పుడు, అది ఇహలోకంలో, అది పరలోకంలోనూ కూడా మనకు అది ఆత్మీకంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కొంతమంది ప్రార్థన గురించి ఏమనుకుంటారని అంటే, ప్రార్థన చేసేటప్పుడు గంభీరంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అన్న ఆలోచన కొంతమందికి ఉండొచ్చు, గట్టిగా ప్రార్థన చేస్తే. లేకుంటే కొంతమంది క్వాలిటీ పదాలు వాడతారు. అంటే బైబిల్లో రెఫరెన్స్లు కోట్ చేస్తూ పలానా చోట ఇలా చెప్పావు కదా ప్రభువా అని చెప్పని ఆ క్వాలిటీ పదాలు వాడితే, రెఫరెన్స్లు కోట్ చేసి మాట్లాడితే ప్రార్థన వింటాడేమో అన్న ఆలోచనతో కొంతమంది ప్రార్థన చేస్తారు. మరికొంతమంది ఆ ప్రార్థన చేసేటప్పుడు
రకరకాలైనటువంటి పదాలు ఉపయోగించి గట్టిగా ఎలా చేసిన ప్రార్థన వింటాడేమన్న ఆలోచన కొంతమందిలో ఉండొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తున్నానంటే, మనం గట్టిగా చేశామని కాదు, క్వాలిటీ పదాలు వాడామని కాదు, మన హృదయాన్ని దేవుని ముందు తెరచి హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గర మన హృదయాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఈ విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట కూడా దేవుని హృదయాన్ని చేరుకుంటుంది, దేవుని మనసును చేరుకుంటుంది. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమని ప్రార్థన చేశాడంటే 14వ వచనములో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేనేం చేశాడైనా మోకాళ్ళు నేడు. ఒక మాట, బైబిల్ గ్రంథంలో యూదులు అన్నవారు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయరు. మీరు చదవండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవండి. ఒకవేళ యూదుడు గనక మోకరించి ప్రార్థన చేశాడు అని అంటే చాలా తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే మోకరిస్తాడు. మిగతా స్థలాల్లో మిగతా పరిస్థితులలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు వాళ్ళు. మీరు చదవండి పాత నిబంధన గ్రంథంలో కూడా. అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి ప్రార్థన చేశాడు. అంటే దేవునితో కలిసి నడుచుకుంటూ వెళ్ళి నిలబడే ప్రార్థన చేశాడు కదండి. మనం చదువుకుంటాం ఆదికాండం 19వ అధ్యాయంలో. తర్వాత మరొక ఆయన ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు యబ్బోకు రేవు దగ్గర. ఎలా ప్రార్థించాడు ఆయన? నిలబడే ప్రార్థన చేశాడు. దేవుని అడిగాడు, ప్రార్థన చేశాడు, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించమని ఆయన దగ్గరికి వచ్చినటువంటి దేవునితో ఆయన పెనుగులాడాడు కదా. పెనుగులాడితే మోకరిస్తే పెనుగులాడలేడు కాబట్టి నిలబడే అతడు ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, 100 రోజులు అతడు ప్రార్థన చేశాడు, కూర్చుని ప్రార్థన చేశాడు ఆయన. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుని మందిరాన్ని కడతాను ప్రభు అని చెప్పని మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను కడతాడని దేవుడు చెప్పాడు. తర్వాత దానియేలు కూడా ప్రార్థన చేశాడు. దానియేలు వారు చెరలోకి వెళ్ళిపోయారు, బబులోను ప్రాంతంలో చెరగా ఉన్నారు. ఆ బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సందర్భంలో దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. అతడు మోకరించి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఇర్మియా ప్రవచించాడు. ఏమన్నానంటే, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, మరలా తిరిగి 70 సంవత్సరాల తర్వాత నేను చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైనా నాకు ప్రార్థన చేస్తే మరలా మీరు మీ దేశానికి నేను తిరిగి తీసుకొస్తానని దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనం చెప్పించారు. అప్పుడు దానియేలు రోజుకు 3 సార్లు మోకరించి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. తర్వాత గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు మోకరించి ప్రార్థన చేశాడు. చివరి గడియ ఆయన ఇంకా సిలువకు వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ రోజున. అంత తీవ్రమైన పరిస్థితులలో ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మోకరించాడు. మోకాళ్ళ ప్రార్థన మన ఆత్మీయ జీవితమునకు చాలా అవసరం. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి. కొంతమంది అంటే మోకరించి ప్రార్థన చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ యొక్క పాస్చర్ ఎలా ఉంటుందనంటే మోకరించి ప్రార్థన చేస్తారు, కానీ హృదయంలో మాత్రం వాళ్ళు మోకరించరు. మోకరించడం అంటే అర్థం ఏంటి? మనము పూర్తిగా దేవుని పాదాల దగ్గర లొంగిపోవడం, అది మోకరించడం అంటే. మన పొజిషన్ మాత్రం మోకరించి ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మన హృదయం మాత్రం నిలబడే ఉంటుంది. అది కాదు దేవుడు కోరుకునేది. మనం మోకరించామనంటే మన హృదయం కూడా ఆయన ముందు మోకాళ్ళుని తగ్గించుకుని తగ్గింపు హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, అందుకనే సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో పౌలు గారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడనంటే సార్వత్రిక సంఘం అంతటి కూడా వారు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవునిలో ఎదగాలని. ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు అన్న కొన్ని సత్యాలు మనందరికీ తెలుసు, చాలాసార్లు విన్నాము. కానీ ఒకసారి మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి మరలా చెక్ చేసుకోవడానికి కొన్ని వాస్తవాలు చూద్దాం. ఎలా ప్రార్థన చేయాలి అని అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1 John 3:22, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగిననో అది ఆయన వలన మనకు
దొరుకుతుంది. మనం ఏం అడిగినానో అది ఆయన వలన మనకి దొరుకుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇవ్వండి ప్రభా, ఇది ఇవ్వండి ప్రభా, ఇది చేయండి ప్రభా, అది చేయండి ప్రభా, అది జరిగించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. అడగడం తప్పు కాదు, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఆయన చిత్త ప్రకారము జీవిస్తూ మనము ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటూ ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఒక బ్లాంక్ చెక్ దేవుడు మనకి వ్రాసి ఇచ్చినట్లుగా ఉంటుంది. ఒక బ్లాంక్ చెక్ ఆయన సంతకం పెట్టించాడు, మన పేరు రాశాడు, కానీ అక్కడ అమౌంట్ ఎంతో వేయలేదు, గ్యాప్ ఇచ్చేసాడు, మనకిచ్చాడు. ఇప్పుడు ఆ బ్లాంక్ చెక్ తీసుకెళ్ళి మనం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి మనకిష్టమైనది, అంటే మనకిష్టమైన మనకి ఏది అవసరమో, ఏది కావాలో, ఎంత కావాలో ఆ బ్లాంక్లో మనం రాసుకోవచ్చు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించుచున్నాము కాబట్టి మనం ఏది అడిగినా, ఎంత అడిగినా, ఏది అడిగినా, ఎంత రాసుకున్నా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనం అడిగినప్పుడు అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యాలు దేవుడు చేయగల సమర్థుడు. అందుకనే యోహాను సువార్త 15:7 ఏ మాట రాయబడి ఉంటుందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల. కాబట్టి మనము ఇక్కడ ఏ మాటలు తెలియజేస్తుందనంటే విధేయతతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. విధేయత, విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొట్టమొదటిది. రెండవది ఏంటనంటే కీర్తన గ్రంథం 145వ కీర్తన, సామ్ 145:18 చదువుదాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన, కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది. చదువుదాం, చూడండి. తనకు మొర్రపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే తనకు నిజముగా మొర్రపెట్టి వారికి ప్రార్థించేటప్పుడు నేను ఒక మాట అడుగుతాను. సర్వసాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. మీకు ఎప్పుడైనా ప్రార్థనలలో మీ మనసు ఎట్టైనా వెళ్ళిపోయిందా? ప్రార్థన చేసేటప్పుడు మనం మోకరిస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మన పెదవుల నుండి మాటలు వస్తూనే ఉంటాయి, కానీ మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఏదో ఆలోచిస్తాం, ఏదో గుర్తుకొస్తుంటుంది. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందనంటే తనకు నిజముగా మొరపెట్టి వారికి, అంటే మన పెదవుల నుండి ఏ మాటలైతే వస్తున్నాయో అది మన హృదయంలో నుండి ఆ మాటలు వస్తే, నిజంగా ప్రార్థన చేస్తే వాక్యం సెలవిస్తుంది యెహోవా సమీపముగా ఉన్నాడు, మనకు దగ్గరగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, కొన్ని సందర్భాల్లో మోకరించినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది. కొన్నిసార్లు మన మనసును కంట్రోల్ చేసుకుని, మనసును కుదించుకుని మాట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ మన మనసు ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది, దేని గురించో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక మాట చెప్తాను మీకు, మన ప్రార్థన ఒకవేళ మీరు కంట్రోల్ తప్పి, అంటే మీకు ప్రార్థనలో నిద్ర వస్తున్నప్పుడు కానీ, లేకుంటే మీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి మీరు ఆ దేవుని దగ్గర మనసు కుదుర్చుకుని ప్రార్థన చేద్దాం అనుకున్న సందర్భంలో మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నప్పుడు మీరు లేచి నిలబడండి, ఒక పేపర్ తీసుకోండి, మీకున్న అవసరతలు రాసేసి కింద యేసు నామములో అడుగుతున్నాను చెప్పు అని చెప్పని ప్రార్థన చేసి పెట్టండి. అప్పుడు నిద్ర రాదు. మీరు రాసేటప్పుడు నిద్ర వస్తుందా? మీకు రాసేటప్పుడు మీ మనసు ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదు, దాని మీద ఉంటుంది. కాబట్టి ఆ విన్నపాన్ని ఈజీగా ప్రార్థన చేశాడు కదా, ఒక విన్నపాన్ని పట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి అలాగే ప్రార్థన చేసినట్టు. ఇలా చేస్తే అంటే మన మనస్సును దేవుని దగ్గర స్థిరపరుచుకుని కుదించుకుని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే, పూర్ణ మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మొట్టమొదటిది విధేయతతో ప్రార్థన చేయాలి. రెండవది పూర్ణ మనసుతో దేవుని ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 34వ కీర్తన, సామ్ 34:18 ఒక మాట రాయబడి ఉంది, చూడండి. కీర్తన గ్రంథం 34:18 వచనం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన ఏం చేస్తాడు? రక్షించును. విరిగిన హృదయం గల వారికి దేవుడు
చాలా దగ్గరగా ఉంటాడు, సమీపముగా వస్తాడు. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయంతోనంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం అని అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం అని అంటే మనకు తెలిసిన వాళ్ళు, మనకి మన కుటుంబస్తులు కావచ్చు, లేకుంటే మన బంధువులు కావచ్చు, లేకుంటే మన స్నేహితులు కావచ్చు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలు, వాళ్ళు చేసిన పాపాలు మనము వాళ్ళ పక్షాన ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. అది పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం అంటే. దానియేలు ఆ బబులోను ప్రాంతంలో బానిసగా ఉన్నాడు. 70,000 మంది, ఇంచుమించు 1,00,000 మంది అక్కడ బానిసలుగా ఉన్నారు. దానియేలు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? 9వ అధ్యాయంలో, ప్రభువా మా పితరులు చేసిన పాపాన్ని క్షమించుమని ప్రార్థన చేశాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రభువా యెరూషలేము గోడలు కాలిపోయినప్పుడు మా పితరులు, మా ప్రజలు, నీ ప్రజలు చేసినటువంటి పాపాలను క్షమించు ప్రభు అని చెప్పని ప్రార్థన చేశాడు. అలాగా ఒకరి కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు చేసిన అతిక్రమాలు, వాళ్ళు చేసినటువంటి ఆ పాపముల నిమిత్తము మనము వాళ్ళ పక్షాన మధ్యవర్తులుగా నిలబడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమీపముగా ఉండి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తాలి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. తాలి అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ ప్రాంతం గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా మా ప్రజలను రక్షించు ప్రభువా, మా ప్రజలను క్షమించు ప్రభువా అని చెప్పని. ఆ ప్రాంతంలో ఇంచుమించుగా ఎంతమంది ఉంటారంటే 3 లక్షల మంది ఉంటారు. 16 మంది డాన్లు ఉన్నారంట అక్కడ, అంటే ముఠా నాయకులు అంటారు కదా, అలాంటివి. అక్కడ ఇంచుమించుగా 45 పబ్స్ ఉన్నాయంట అక్కడ ఆ ప్రాంతంలో. యాషెస్ అంటారు కదా, ఏంటి మత్తు పదార్థాలు తయారు చేస్తారు కదా, అది అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలకి. అక్కడ పబ్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, డాన్స్ ఉన్నారు. ఇక్కడ భయంకరంగా గొడవలు, హత్యలు ఆ ప్రాంతంలో జరుగుతూ ఉండే. అప్పుడు అక్కడ ఇంచుమించుగా 16 చర్చెస్ ఉన్నాయి. ఈ 16 చర్చెస్లో పాస్టర్ గారులు ఉన్నారు. ఒక పాస్టర్ గారికి ఆ ప్రాంతాన్ని గురించి భారం కలిగింది. కొండ మీదకి వెళ్ళి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకే ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు. 6 నెలలు ప్రార్థన చేశాడు. ఇది జరిగిన వాస్తవం. 6 నెలలు ప్రార్థన చేశాడు. సరే దేవుడు అతనితో మాట్లాడి కిందకు వచ్చే అని చెప్పాడు. సరే ఆయన సోమవారం ఏం చేశాడనంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి చర్చ్కి కూడా వెళ్ళి మనం ఒక పని చేద్దాం, మన పట్టణంలో, మన ప్రాంతంలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది కాబట్టి అక్కడ మనం 16 పాస్టర్లు కలిసి దేవుని ఆరాధన చేద్దాం. 2 గంటల నుంచి ప్రార్థన చేద్దాం, దేవుని ఆరాధన చేద్దాం, స్తుతిద్దామని చెప్పని శుక్రవారం 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామని చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత చెప్పేశాడు. సోమవారం చెప్పేశాడు ఆయన. మంగళవారం కొంచెం గ్యాప్ వచ్చింది. బుధవారం తెల్లవారుజాన పొద్దుట అక్కడ చాలామంది 16 మంది డాన్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళలో ఒకరికి తెలిసింది ఈ పాస్టర్ ఏదో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాడని చెప్పని బుధవారం పొద్దుట అతన్ని కాల్చి చంపేశాడు. రోడ్డు మీద పడిపోయాడు. బుధవారం చంపేశారు. లక్షవారం ఉదయం కాలం వరకు కూడా ఎవ్వరూ ముట్టుకోలేదు. కుటుంబస్తులు కూడా రావడానికి భయపడ్డారు, ఎందుకనంటే వాళ్ళని కూడా చంపేస్తారని. సరే ఏదో విధంగా అతను తీసుకుని వెళ్ళిపోయారు, పాతి పెట్టేశారు. శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చిన తర్వాత ఈ 16 మంది పాస్టర్కి చెప్పాడు కదండి, అరే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఏదో వర్షిప్ కండక్ట్ చేద్దామన్నాడు. సరే ఆయన వచ్చాడు, ఆయన ఎలాగ చనిపోయాడు, కనీసం నేను ఒక్కడైనా వెళ్ళి ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆరాధన చేద్దామని చెప్పని ఒక ఆయన వెళ్ళాడు. ఆ గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాడు, ప్రార్థన స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అని చెప్పని స్తుతులు చెప్తా ఉన్నాడు. 16 మంది పాస్టర్లు వచ్చేసారు. 16 మంది పాస్టర్లు వచ్చారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు 16 మంది పాస్టర్లు కూడా స్తుతించి ఆరాధన చేస్తున్నారు. 4 గంటల నుంచి 5 గంటల లోపు 2,000 మంది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఒకరికొకరు చెప్పలా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదా, వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించబడి 2,000 మంది ఆ గ్రౌండ్లోకి కూడుకొని 4 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా నాన్ స్టాప్గా వర్షిప్ చేసి ఆరాధన చేసి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? జస్ట్ 3 months తర్వాత ఈ 16 మంది డాన్స్ను కూడా పోలీసులు పట్టుకుని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టేశారు. ఏవైతే పబ్స్, క్లబ్స్ ఉన్నాయో అవన్నీ మూసివేయబడ్డాయి.
మూసివేయబడిన తర్వాత అందరూ దేవుని తెలుసుకున్నారు. దేవుని తెలుసుకుని దేవుని స్తుతించడం, ఆరాధించడం ప్రారంభించారు. అప్పటి వరకు ఏదైతే యాషస్, ఈ మత్తు పదార్థాలు వాళ్ళు ఇతర దేశాలకు సప్లై చేసేవారో ఆ ప్రాంతంలో, ఆ తాలి అనేటువంటి ప్రాంతంలో టమాటీ ఒకటి, క్యాబేజీ ఒకటి, పొటాటో ఒకటి వాళ్ళు పండించడం ప్రారంభించారు. పొటాటో ఎంత ఉంటుందో తెలుసా? మామూలుగా ఎంత ఉంటుందేమో సైజు, కానీ ఇంత సైజు అక్కడ పండేది. క్యాబేజ్ ఎంత ఉంటుందంటే 4 మొయ్యాలన్నమాట, అంత సైజులో వచ్చింది. క్యారెట్ ఎంత పొడవు ఉంటుంది, అంత సైజులో ఆ ప్రాంతంలో, తాలైనటువంటి ప్రాంతంలో దేవుడు ఆ పంటను, ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. మెక్సికో నుండి, అమెరికా నుండి, జపాన్ నుండి 3 శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ నేలను ఒక్కసారి పరీక్షించి చూస్తే మరలా ఈ తాలనే పట్టణానికి బయట ఇంకా అలాంటి పంట పండట్లా, ఆ ప్రాంతంలో మాత్రమే పండుతుంది. ఎందుకనంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచి నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తాను. 2 దినవృత్తాంతాలు 7:14. ఏ ప్రజలైతే ఆయన తట్టు తిరిగి తమ పాపములను ఒప్పుకొని తగ్గించుకుని ఆయన దగ్గర ప్రార్థన చేస్తారో ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ ప్రాంత ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేశారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. కేవలం అక్కడి నుంచి ఈ పదార్థాలు, క్యాబేజీ, పొటాటో, క్యాబేజ్ అనేవి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు బ్రతకడానికి దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరిచాడు. అందుకనే విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. వారి ప్రార్థన ఆలకిస్తాడు. వారి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. నెహెమ్యా 100 రోజులు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఏం జరిగిందనంటే యెరూషలేము గోడలు కట్టడానికి ప్రయత్నం చేసి వెళ్ళాడు. 52 రోజుల్లో కంప్లీట్గా యెరూషలేము పట్టణపు గోడల్ని కట్టగలిగాడు. దానియేలు ఒక్కడు మాత్రమే ప్రార్థన చేశాడు. ఒక్కడు ప్రార్థన చేస్తే 1,00,000 మందిని దేవుడు యెరూషలేము పట్టణానికి తిరిగి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మన కుటుంబాలు దీవించబడుకోకుండా, ఆశీర్వదించబడుకోకుండా, దేవుని దీవెని పొందుకోకుండా, ఒకవేళ మన కుటుంబస్తులో ఎవరైనా పొరపాట్లు చేసి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారేమో, వారి యొక్క పాపము, శాపము మన కుటుంబం మీద నిలిచి ఉండి మనము దీవెన పొందుకోకుండా అడ్డుపడుతుందేమో, వారి పక్షాన మనం మధ్యవర్తులుగా నిలబడి దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తే, వాళ్ళు చేసిన పాపాన్ని మనము ఒప్పుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే వాళ్ళ పాపాన్ని క్షమించి దేవుడు మనకి రావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. ఇది వాస్తవం. పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. పశ్చాత్తాప హృదయంతో దేవుని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఇంకొక మాట నేను చెప్తాను. నిజంగా గనక దేవునికి మనకి సరైన సంబంధం, రిలేషన్షిప్ ఏర్పడింది అనుకోండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవునికి మనకి సంబంధం సరిగా కుదిరి మనం ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, శుద్ధ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మనం ప్రార్థనలో దేవునితో ఆర్గ్యూ చేయగలుగుతాం. ఆయన సర్వశక్తిమంతుడే, అనేదైనా చేయగలవాడే. కానీ మానవులమైన మనము దేవునితో ఆర్గ్యూ చేస్తాం. ఒక మాట, బైబిల్లో దేవునితో ఆర్గ్యూ చేసిన ప్రజలు, అబ్రహాము దేవునితో ఆర్గ్యూ చేశాడు. ప్రభువా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఒకవేళ 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని పాటించి పాడు చేయకుండా ఉంటావా? ఒకవేళ 30 మంది ఉన్నారేమో, ఒకవేళ 20 మందే ఉన్నారేమో, 10 మంది ఉన్నారేమో, పాడు చేయకుండా దానిని ఆపు ప్రభు అని చెప్పని ఆర్గ్యూ చేశాడు. మోషే కూడా దేవుని సన్నిధిలో ఆర్గ్యూ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపం చేసి సనుగుతూ ఉన్నప్పుడు, మోషేను పక్కకుండవయ్యా, ఈ ప్రజలందరినీ నాశనం చేసేసి నీ మూలంగా అనేక ప్రజలను నేను కొత్త జనంగా నేను పుట్టిస్తానని అంటే కాళ్ళ మీద పడి, ప్రభువా ఒకవేళ వీళ్ళని చంపేస్తే నీ గురించి విన్న ఐగుప్తు ప్రజలు ఏమంటారో తెలుసా? మధ్యలో తీసుకెళ్ళి చంపేశాడయ్యా వాళ్ళ దేవుడు అంటారయ్యా, నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారని చెప్పి మోషే దేవుని సన్నిధిలో ఆర్గ్యూ చేశాడు దేవునితో. అంటే దేవునికి మనకి రిలేషన్షిప్ గట్టిగా ఉంటే, ఆ సంబంధం మనకి స్ట్రాంగ్గా ఉంటే, ఆ మధ్యలో ఏది అడ్డు రాకోకుండా దేవునికి మనకి సంబంధం సరిగా కలిగి ఉంటే దేవునితో ఆర్గ్యూ చేస్తాం. ప్రభువా ఎందుకు చేవి పని, ఎందుకు జరిగించవి ప్రార్థన, ఈ ప్రార్థనకు జవాబు ఎందుకేవో అని అడుగుతాం మనం. ఎందుకని మనము ఆయన బిడ్డలం, ఆయన మన తండ్రి. ఏ బిడ్డైనా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు నాన్న నాకు ఎందుకు చేయవు అని అడగలుగుతాడు కదా. అలాంటి ఆ సఖ్యత కలిగినటువంటి సంబంధంలోనికి మనం రాగలుగుతాం ప్రార్థనలో. ప్రార్థన అంటే ఇదే. అలాంటి ప్రార్థనలు మనం చేయగలిగిన స్థాయిలోకి మనం రావాలంటే పూర్ణ హృదయంతో, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనస్సుతో
ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే వారమై ఉండాలి. మన మనసును క్లియర్ చేసుకోవాలి. ఎవరితోనైనా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే దేవుని దగ్గర మనం సరి చేసుకుని విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి? మనం ఎప్పుడెప్పుడు చేయాలండి? ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలో దేవుడికి 2 ఉపమానాలు చెప్పాడు, 2 ఉదాహరణలు చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది, నాకు న్యాయం తీర్చమని. ఆ న్యాయాధిపతి దేవుడిని లెక్క చేయడు, మనుషుల్ని లెక్క చేయడు. అంత భయంకరమైన మొనార్క్ అనమాట. అలాంటి మనిషి దగ్గరికి విధవరాలు వెళ్ళి, తన పక్షాన్ని ఎవరు లేరు, ఆ మొక్కతే వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని వెళ్ళి అడుగుతున్నప్పుడు 4 రోజుల తర్వాత కనబడి అంటున్నాడు. ఆమె వెళ్ళిపోతుంది. 4 రోజుల తర్వాత కరెక్ట్గా వచ్చి అడుగుతుంది మరలా, అయ్యా నాకు న్యాయం తీర్చమని. 10 రోజుల తర్వాత కనబడమన్నాడు. 10 రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఏ టైం అయితే చెప్తున్నాడో ఆ టైంకి ఖచ్చితంగా వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది. మాటి మాటికి వచ్చి అడుగుతుంటే ఆ న్యాయాధిపతి, దేవుణ్ణి మనుషుల్ని లెక్క చేయనటువంటి అంత భయంకరమైన న్యాయాధిపతి ఏమనుకున్నాడు తెలుసా? ఈ విధవరాలకి న్యాయం తీర్చేస్తే నా గొడవ వదిలిపోద్దు కదా అని చెప్పని ప్రాణం విసికి ఆమెకి ఏం చేశాడు? న్యాయం తీర్చేశాడు. అలాగే మనము విసుకక నిత్యము ప్రభు సన్నిధిలో ఆయన మనకు ఇచ్చేంత వరకు కూడా, కేవలం ఒక్కసారి అడిగి వదిలేయడం కాదు, ప్రభువా ఆయన మనకు అనుగ్రహించేంత వరకు పట్టు విడవకుండా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. యేసుప్రభు మరొక ఉపమానం చెప్పాడు, పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అని. అంటే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మరొక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. అలాంటి సందర్భంలో డోర్ కొట్టి లేపుతా ఉన్నాడు, అయ్యా నా దగ్గరికి నాకు స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి 4 రొట్టెలు ఇస్తావా అని చెప్పని అడిగితే, లోపల ఉన్నటువంటి స్నేహితుడు అంటున్నాడు, నేను స్నానం చేసి పడుకున్నాను, నా పిల్లలు నా పక్కనే పడుకున్నారు, మళ్ళీ నేను లేస్తే నా పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది, నేను లేవలేను ఇవ్వలేను అని అంటాడా? ఆ స్నేహితుడు సిగ్గు విడిచి మాటికి డోర్ కొట్టి నాకు ఏదైనా సహాయం చేయమని అడిగినప్పుడు, తన స్నేహితుడే సిగ్గు విడిచి అడుగుతున్నప్పుడు లేచి ఇస్తాడు కదా. అలాగే మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి, దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి వారందరికీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పని ప్రభువు చెప్పాడు. ఎప్పుడు ప్రార్థన చేసినా, అర్ధరాత్రి కానివ్వండి, ఎప్పుడైనా సరే మీకు టైం కుదిరినప్పుడు, నేను ఇంకొక మాట చెప్తాను. సర్వసాధారణంగా మనం పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత పడుకున్నప్పుడు కొన్నిసార్లు నిద్ర పట్టదు మనకి. మరలా నిద్ర పట్టాలంటే కొంత టైం పడుతుంది, ఏవేవో ఆలోచనలు వస్తాయి, కూర్చుంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సందర్భాల్లో మీరు మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అందరూ నిద్రపోతూ ఉన్నారు, మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, దేవుని అడగడం మీరు అలవాటు చేసుకుంటే మీరు చేసే ప్రతి ప్రార్థన సైలెంట్గా ఉంటుంది. అందరూ పడుకుంటారు. ఆ సైలెంట్గా ఉన్నటువంటి నిశ్శబ్దంగా ఉన్న సందర్భంలో, నిద్ర పట్టుకోకుండా ఉన్న సందర్భాల్లో దేవుని దగ్గర మోకరించి మీ హృదయాన్ని విప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. ఎలాంటి సమస్యలో ఉన్నా సరే విరిగి నలిగిన హృదయంతో, పట్టుదలతో, అలాగే పశ్చాత్తాపముతో, మనం విధేయతతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అయితే సర్వసాధారణంగా ఇవన్నీ అందరూ మాట్లాడతారు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు వినడో అన్నది ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఎందుకు వినడో, ఎందుకు ఆయన వినట్లేదో కొన్నిసార్లు చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 28:9 వచనం. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినరో ఒక్కసారి ఆలోచించేద్దాం. 28:9లో, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవుడు ప్రార్థన, ఎవరి ప్రార్థన అసహించుకుంటాడనంటే ధర్మశాస్త్రాన్ని వినకుండగా చెవిని తొలగించుకునేవాడు. అంటే వాక్యాన్ని వినకుండగా, వాక్యానికి చెవి ఇవ్వకుండగా, వాక్యాన్ని చదువుకోకుండా ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన దేవుడు వినడు. మీరు గమనించండి, ఉదయాన్నే లేవగానే మనం ప్రార్థన చేయడానికి ముందు మొట్టమొదట ఏం చేయాలో తెలుసా? బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని మనసేంటో మనకు అర్థమవుతుంది. ఆ మనసు మనకు అర్థమైనప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు సర్వసాధారణంగా ఏవేవో అడగాలనుకుంటాం, మనం ప్రార్థన చేయాలనుకుంటాం. వాక్యం చదివినప్పుడు వాక్యంలో దేవుని మనసు మనకు అర్థమైతే ఆ దేవుడు ఎలా ప్రార్థించమన్నాడో ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం, ఆయన ఉద్దేశానుసారంగా ప్రార్థించడం, ఆయన అవసరతలు గుర్తించి మనం ప్రార్థన చేయడానికి మన మనసును మనం సిద్ధం చేసుకోగలుగుతాం. ధర్మశాస్త్రం వినుకోకుండా, చదవకుండా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు. ఇంకొక మాట, జకరియా గ్రంథం 7వ అధ్యాయం
8 నుండి 11 వచనం. జకరియా 7:8 చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకడు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చేయదలచకుడి, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. 13వ వచనం ప్రాముఖ్యంగా, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవుడు పిలిచినప్పుడు మనము వినకపోతే, దేవుడు పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు మనము ఆలకించకపోతే, మనకు అవసరత వచ్చి మనకు సమస్య వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఏమన్నాడో తెలుసా? నేను వినను అని అంటున్నాడు. ఇంకా క్లియర్గా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను కనబడకుందును. ఎంత క్లియర్గా రాశాడు చూడండి దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మనతో హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన సందేశాన్ని లేకుంటే తన వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినకుండా చెవిని తొలగించుకుంటే, నా మాట మీరు ఆలకించకపోతే, నేను పిలిచినప్పుడు, నేను పలికినప్పుడు, నేను మాట్లాడినప్పుడు మీరు ఆలకించకపోతే, మీకు అవసరత వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగితే ఏమన్నాడు తెలుసా? క్లియర్గా చెప్పాడు, నేను వినను అన్నాడు. నేను వినను అన్నాడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. రెండవది, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలి? వినాలి, విధేయత చూపించాలి. పిలిచినప్పుడు మనము ఆ మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకా ఏ విషయాలను బట్టి దేవుడు మన ప్రార్థన వినట్లేదో చూద్దాం. సామెతల గ్రంథం 21:13, ప్రోవర్బ్స్ 21:13 చదువుదాం. సామెతల గ్రంథం 21:13, దరిద్రుల మొర్ర వెనుక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. అంటే దరిద్రుల మొర్ర వెనుక చెవి మూసుకొనివాడు అంటే ఇక్కడ అర్థం ఏంటనంటే, ఎవరైనా మనకి దగ్గరికి అవసరతలో వచ్చి చేయి చాచి మనల్ని అడిగినప్పుడు వారికి మనం చేతనైనా సహాయం చేయకపోతే, మనకు అవసరత వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మన అవసరతల నిమిత్తం అడిగినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీ దగ్గరకు ఒకరిని పంపించాను నేను మొర్ర పెట్టుకోవడానికి, నీ దగ్గర మొర్ర పెట్టుకున్నాడు ఒకడొచ్చి, వాడికి నువ్వు చేయాల్సిన సహాయం చేయలేదు. నీకు కష్టం వచ్చింది, నీకు అవసరత వచ్చింది, నువ్వు వచ్చి మొర్ర పెట్టుకున్నప్పుడు నువ్వు చేసావనుకో, నేను కూడా నీకు చేస్తానని. ఒకే న్యాయం అందరికీ. దేవుడు అదే చెప్తున్నాడు. దరిద్రుల మొర్ర వెనుక ఎవరైనా మన దగ్గరికి వచ్చి సహాయం అడిగినప్పుడు మనం చేయగలిగిన స్తోమత కలిగి ఉండి వారికి సహాయం చేస్తే, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి శోధన వచ్చినప్పుడు, అవసరత కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ధర్మశాస్త్రాన్ని వినకపోయినా, దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించకపోయినా, అలాగే అవసరతలు ఉన్న వారికి సహాయం చేయకపోయినా దేవుడు మన ప్రార్థన వినడు అనే సత్యాన్ని వాక్యం చెప్తుంది. ముందుకు వెళ్దాం. చివరిగా ఇంకొక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. 3వ అధ్యాయం 12వ వాక్యం. 1 Peter 3:12, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. యాకోబు పత్రిక 5:16 కూడా, మీ పాపములను ఒకనితో ఒకను ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమనేదే బహుబలము గలదై ఉంటుందని వాక్యంలో చూస్తాం. నీతిమంతుని ప్రార్థన అంటే మనము నీతిని అనుసరించి నీతి ప్రవర్తన కలిగి ప్రవర్తించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, వినడు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. నీతిగా లేకపోతే దేవుడు మన ప్రార్థన
ఆలకించం. నీతి ప్రవర్తన లేకపోతే మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని అడిగితే దేవుని నుండి సమాధానం రానే రాదు. మత్తయి సువార్తలో ఇంకొక మాట ప్రభు చెప్పాడు, నీ సహోదరునితో ఎవరితోనైనా నీకు విరోధం ఉన్నదని నీకు గుర్తొచ్చినప్పుడు నీ అర్పణ, నీ ప్రార్థన, నీ యొక్క స్తుతి ఆరాధన నువ్వు అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి నీ అర్పణ, నీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడని ప్రభు చెప్పాడు. ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? యథార్థ హృదయముతో, అలాగే పూర్ణ హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని వినకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. అంత మాత్రమే కాదు, ఆయన పిలిచినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మనం వినకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. ఎవరైనా అవసరతలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వారికి సహాయం చేయకపోతే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. నీతి ప్రవర్తన లేకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించడని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. మళ్ళా ఎఫెసీ పత్రికకి వెళ్దాం. అలాంటి ప్రార్థన చేసేవారిగా మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఎలాంటి ప్రార్థనైనా మనం చేస్తూ ఉంది, ఎలాంటి ప్రార్థనలైనా దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నది విరిగి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో, పశ్చాత్తాపముతో ఇతరుల పాపములను మనం ఒప్పుకొని ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే ఈరోజే ప్రభు సన్నిధిలో మనము తీర్మానం చేసుకుని మన ప్రార్థనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుని సరిచేసుకుని సరైన ప్రార్థన, సరైనటువంటి విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనము చేసేవారిగా ఉండాలని మనము హెచ్చరిక చేయబడుతున్నాం. ఎఫెసీ పత్రికలో మనం ఒకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం 14వ వచనాన్ని మరలా చదువుతున్నాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకి తండ్రి ఎవరు ఇక్కడ చెప్తా ఉన్నాడు? ఏ కుటుంబం అయితే, అంటే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఇక్కడ గమనించాలి. ప్రతి కుటుంబం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు, అన్ని కుటుంబాలు ఉన్నాయి కదండి. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు ఆదిలో. ఈ కుటుంబ వ్యవస్థలన్నిటికీ కూడా ప్రాముఖ్యమైన ప్రతి కుటుంబానికి ఒక యజమాని ఉంటాడు, ఒక తండ్రి ఉంటాడు ఖచ్చితంగా. అయితే ఈ కుటుంబాలన్నిటికీ కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? మా పరమ తండ్రి. ఇప్పుడు ఏవైతే ప్రపంచంలో కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి తండ్రి అయితే ఎలాగైతే ఉన్నాడో ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబానికి సంబంధించిన పరమ తండ్రి మనకున్నాడు. అయితే ఆయన ద్వారా రక్షింపబడినటువంటి కుటుంబాల సమూహము గత వారంలో మనం నేర్చుకున్నాం. సంఘము అంటే ఏంటన్నమాట? దేవుని కుటుంబం. మనమంతా కూడా ఒక కుటుంబానికి చెందిన వారం. మనమందరం వేరువేరు కుటుంబాలము. వేరువేరు కుటుంబాలు మన కుటుంబాలకు మన బాధ్యతలు మనకున్నాయి, మన పిల్లల బాధ్యతలు మనకున్న అవసరతలు ప్రతి కుటుంబానికి ఉన్నాయి. అయితే ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిసి ఒక్కచోట చేరితే, ఒక్కచోట కూడుకుంటే ఆ కుటుంబాలన్నిటిని కూడా ఒకే కుటుంబము. ఆ కుటుంబానికి తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఆ తండ్రి మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడనంటే, నిజంగా తండ్రి ప్రేమను గనక మనం అర్థం చేసుకోగలిగితే, ఆ తండ్రి ప్రేమ, ఆ పరలోకపు తండ్రి మనలను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆయన మన పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడో 103వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఏం చేస్తాడు? ఆయన జాలిపడతాడు. తండ్రి తన కుమారుల పట్ల, చూడండి, ఏ తండ్రి అయినా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాడు, అంతే కదండి. ఏ తండ్రి అయినా తన బిడ్డలు బాగుండాలి, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, తన బిడ్డల యొక్క ఆరోగ్యం బాగుండాలి, అన్నీ కూడా బాగుండాలని ప్రతి తండ్రి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అలాగే మన పరలోకపు తండ్రి మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన మనం అనుకోవచ్చు, నా తండ్రి నన్ను విడిచిపెట్టేసేయడేమో, దేవుడు నన్ను ఆలోచించట్లేదేమో, నా గురించి పట్టించుకోవట్లేదేమో అని అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో, ఆయన అరచేతిలోనే మన రూపాన్ని చెక్కుకున్నాడు. ఆయన చూడుము, నా అరచేతుల్లోనే మీ రూపాన్ని చెక్కుకున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుబుడ్డిని ముట్టిన వాడితో సమానముగా ఎంచుతానన్నాడు. ఒక మాట గుర్తు పెట్టుకోనండి, యేసయ్య రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో, యేసయ్య రక్తము చేత ఎవ్వరు కూడా మన మీద హాని చేయడానికి దేవుడు అనుమతించడు. ఎవరు కూడా మన మీద హాని చేయడానికి రాకుండా మన కన్న తండ్రి ఎప్పుడు కూడా మనకు కాపుదలనిస్తాడు. చూడండి, మన మీదకి ఎవరైనా రావాలని అంటే ఒక మాట గుర్తు పెట్టుకోనండి, యేసయ్యను దాటి రావాలి. యేసయ్యను దాటి రావాలి.
ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాం, మనం ఆయన కాపుదలలో ఉన్నాం. అంతగా దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు అనడానికి ఇది రుజువు అన్నమాట. అంటే ఆయన కన్న తండ్రిగా, చూడండి, కన్న తండ్రిగా ఆయన ఎంతగా పట్టించుకుంటాడని అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, గతంలో మనం నేర్చుకున్నాం. నా బిడ్డలు, నా జనాంగము, నా సొత్తైన ప్రజలని చెప్పని ఒక రాజ్యముగా దేవుడు ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించేటప్పుడు వాళ్ళకి ఏమేమి అవసరతలు తీర్చాడు దేవుడు? ఆకలిగా ఉంది, ఆహారం పెట్టమంటే దేవుడు వాళ్ళకి ఆకాశం నుండి మన్నాను కురిపించి భోజనం పెట్టాడు. తినడానికి మాంసం లేదయ్యా మాకంటే ఆకాశం నుండి పూరేలు రప్పించి దేవుడు వారికి మాంసం పెట్టాడు. ఏమండి, బండ నుండి నీళ్లు రప్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయా దేశాల గుండా దాటుకుంటూ వెళ్తున్నప్పుడు శత్రు రాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళకు యుద్ధం చేయడం చేత కాదు, వీళ్ళకి కత్తి పట్టుకోవడం చేత కాదు, కానీ యుద్ధం రానిటువంటి వీళ్ళతో కత్తి పట్టుకోవడం చేత కాని వీళ్ళ చేత దేవుడు చేత కానిటువంటి యుద్ధం చేయించి వాళ్ళని గద్దించాడు దేవుడు. వాళ్ళను అణిచివేశాడు దేవుడు, వాళ్ళను నాశనం చేశాడు, వాళ్ళని శపించాడు. నా ప్రజలు వీళ్ళు నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు అని చెప్పని దేవుడు చెప్పాడు. ఎంతగా వాళ్ళని భద్రం చేశాడంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. ద్వితీయోపదేశకాండం, జియోట్రానమీ 1st chapter 31 అనుకుంటాను, 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, జియోట్రానమీ 1:31 చదువుదాం, 1:31 చదువుదాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురు కదా అని చెప్పని మీతో చెప్పితిని. చూడండి, ఒక మనుషుడు తన బిడ్డను భుజాల మీద ఎక్కించుకుని, ఏమండి, అంత జనాంగాన్ని 25 లక్షల మందిని దేవుడు భుజాన పెట్టుకుని తన రొమ్మును ఆనించుకుని ఎవరైనా వచ్చి వాళ్ళకి హాని చేస్తే వారిని అనుమతించుకోకుండా బిలాము అనే ప్రవక్త వచ్చాడు శపించడానికి. శపించనిచ్చాడా దేవుడు? శపించినవలా? మోయాబు రాజులు వచ్చారు, లేకుంటే ఓగ్ అనేటువంటి రాజు వచ్చాడు, వాళ్ళని నాశనం చేశాడు దేవుడు. వీళ్ళకి యుద్ధం రాదు, అయినా కానీ వాళ్ళ చేత యుద్ధం చేయించి ఫిలిస్తీయులు, అమోరీలు, లేకుంటే అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా దేవుడు శపించి వాళ్ళ పక్షాన నిలిచి వారిని మోసుకుంటూ వెళ్ళాడు. ఇది కన్న తండ్రి ప్రేమ, కన్న తండ్రి ప్రేమ. ఆ ప్రేమ అవధులు లేని ప్రేమ. మనకి చూడండి, మన బిడ్డలు ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే కన్న తండ్రిగా మనం క్షమిస్తాం. పోనీలే, ఈవేళ కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు, ఈవేళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటాడని ప్రభు మన పట్ల జాలి చూపిస్తున్నాడు సుమా. నిజంగా గనక మనం చేసిన పొరపాట్లను బట్టి గనక దేవుడు మనల్ని శిక్షించాల్సి వస్తే ఎప్పుడో మనం నాశనం అయిపోయేవాళ్ళం. కీర్తన గ్రంథం 100 ఒక మాట రాయబడి ఉంటుంది, ప్రభువా నీ ఎదుట మా అతిక్రమములను గనక నీవు లెక్క చేయాల్సి వస్తే, వాటి గురించి లెక్క చూడాల్సి వస్తే, వాటిని పట్టించుకుంటే, ప్రతి దానిని గురించి కూడా నీవు కన్ను దృష్టి చూపించి వాటిని యోచనలోకి లెక్కలకు తీసుకుంటే ఎవ్వడు నీ ఎదుట నిలవలేడు. నీవు పాపములను లక్ష్యం చేసి వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తే ఎవ్వడు నీ ఎదుటికి రాలేడు. నీవు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ తండ్రి మనలను ప్రేమిస్తూ ఉన్నాడండి, మన కన్న తండ్రి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఆ తండ్రి ప్రేమ కనుక మనకు అర్థమైతే, ఆ తండ్రి మనలను ఎంతగా పట్టించుకుంటున్నాడు, ఎంతగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట, మనకు అవసరతగా ఉన్న వాటిని తీర్చడం మాత్రమే కాదు, మనం పాపంలో పడి నశించిపోతున్నప్పుడు తను ఎంతగా ప్రేమించినటువంటి ప్రియమైన కుమారుడైన ఆయన సొంత కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు, ఆయన ఎంతగా ప్రేమించాడంటే, యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నన్ను లోకం పుట్టక ముందే ప్రేమించావు, నీవు నన్ను ఎంతగానో ప్రేమించావు అందరికంటే అని తండ్రికి ప్రభు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడనంటే, అలాంటి ప్రేమించినటువంటి ప్రియమైన కుమారుడిని నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చేశాడు సిలువలో. అంటే యేసయ్య కంటే మనలను ఆయన ఎంత ప్రేమించాడో మీరు అర్థం చేసుకోండి. అంటే యేసయ్యనే తండ్రిని దేవుడు అంతగా ప్రేమిస్తే, ఆ యేసయ్య కంటే మించిన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడని, అంతగా ప్రేమించాడు. ఆ తండ్రి ప్రేమ అంత గొప్పది. మనకు కష్టం వస్తే ఆయన పట్టించుకుంటాడు. మనం అనుకోవచ్చు నన్ను చూడట్లేదని, కానీ ఆయన ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు, మనకున్న ప్రతి దానిని కూడా తండ్రి అని. అయితే మనం ఏం చేస్తామనంటే, కొన్నిసార్లు
ఆయనను విడిచిపెట్టి కన్న తండ్రిని విడిచిపెట్టేసి కన్న తండ్రిని మనము పక్కన పెట్టేసి కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ఒకవేళ ఆయన ఆశీర్వదిస్తే ఆ తండ్రిగా మనకి ఇవ్వాల్సి వస్తే ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆయన స్థాయికి తగ్గట్టుగా ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారండి సహాయం చేస్తాడని. కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏదైనా సహాయం చేయమని అడిగామనుకో, పట్టుకొచ్చి కోటీశ్వరుడు ఉండి అయ్యా ఇదిగో ఒక 50 రూపాయలు అని ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన స్థాయి ఏంటి, ఆయన ఇచ్చే సహాయం ఏంటి? అదే ఒకవేళ కోటీశ్వరుడు అయ్యుండి బాబు కష్టంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సర్లే ఒక 10,000 పట్టుకెళ్ళి అని ఇచ్చాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఆయనకి స్థాయికి తగ్గట్టుగా ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు దేవుడు సమస్తమును కూడా కలిగిన దేవుడు. ఆయనకి ఏమైనా కొదువు ఉందా అండి? లోటు ఉందా ఆయనకి? ఏమైనా లేనిది ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఆయన ఇవ్వలేనిది ఏదైనా ఉందా? ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉందా? లేదు. అంత శక్తిమంతుడు సంపన్నుడైన దేవుడు మనలను ఆశీర్వదించేటప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చేటప్పుడు ధారాళముగా ఇస్తాడు. ఆయన మనకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు సమృద్ధిగా ఇస్తాడు ఆయన. అయితే మనకి అడగటం చేతకాక మనము దేవుని దగ్గర అడిగే విధానం తెలియక ఆ తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోలేక ఆయనను అడిగే విధానంలో అడగలేకపోతున్నాం. మనకు దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలోనే ఉంచడానికి ఆశపడుతున్నటువంటి దేవత దేవుడు. ఆ రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఇట్లుండగా మనం ఏమందుమో తన సొంత కుమారుడైనటువంటి యేసయ్యనే మన కోసం బలిగా ఇచ్చిన దేవుడు మనకు అవసరతగా ఉన్నదేదో ఇవ్వడం ఆయనకి అంత పెద్ద సమస్య కానే కాదు. అన్నీ ఇవ్వగలడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆకాశం నాది, భూమి నాది, పర్వతాలు నావి, కొండల మీద నావి, పర్వతం మీద పశువులన్నీ నావే కదా, వెండి నాది, బంగారం నాది, అన్నీ కూడా నావే అని చెప్పాడు ప్రభు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా క్రీస్తు యేసులో తన ఐశ్వర్యము చొప్పున మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును కూడా ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ప్రతి అవసరం ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఆయన స్థాయికి తగ్గట్టుగా, ఆయన స్తోమతకు తగ్గట్టుగా మనకు సమృద్ధిని ఇస్తాడు. సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. ఒక కామెంటరీ ఏమని రాశాడని అంటే, సొలొమోను దేవుని ఏమని అడిగాడు? జ్ఞానం కావాలని అడిగాడు. జ్ఞానం కావాలని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ధన సంపద, ఆస్తి, వెండి బంగారం కావాలని అడగలేదు, నువ్వు జ్ఞానం కావాలని అడిగావు కాబట్టి నీకు ఆ జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని చెప్పని దేవుడు సొలొమోనును ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయనను ఆశీర్వదించిన విధానం మనుగులు బంగారం అండి. మనం ఇంకా గ్రాముల్లో లేకుంటే కాసుల్లో మనం లెక్కేసుకుంటాం. 10 కాసులు బంగారం ఉందంటే చాలా గ్రేట్ అనుకుంటాం. ఆయనకి మనుగులు వచ్చేది, మనుగొచ్చి 10 కిలోలు మనుగులు బంగారం వచ్చి పడేది. ఆ రోజుల్లో అసలు వెండి లెక్కకే లేదనంట. ఒక కామెంటరేట్ ఏమని రాస్తాడనంటే, దేవుడు ఆయనకి స్థాయికి తగ్గట్టుగా సొలొమోనును ఆశీర్వదించాడు. ఆ సొలొమోనును ఆశీర్వదించిన రీతిని బట్టి సొలొమోను ఏమని అడిగాడంట, ప్రభా నేను తట్టుకోలేకపోతున్నాను, ప్రభా నీ ఆశీర్వాదాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ఆశీర్వాదాన్ని నాకు చాలు అన్నట్టుగా సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడండి. అంతగా దేవుడు ఆయన ఆశీర్వదించాల్సి వస్తే ఆ కన్న తండ్రి అయిన దేవుడు తన బిడ్డలకు ఏవండి మనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడండి దేవుడు? ఆయనకి ఇవ్వడానికి ఇంకెవరున్నారు? మనం తప్ప ఎవరున్నాం ఆయనకి? ఆయన రక్తం ఇచ్చి, ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న తన సొత్తైన బిడ్డలైన మనలను ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకరించాను, ప్రార్థన చేస్తున్నానని చెప్పని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో, విధేయతతో, పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని వినకుండా ప్రార్థన చేసిన, పేదవాళ్ళకి సహాయం చేయకుండా మనం ప్రార్థన చేసిన, లేకుంటే ఆయన పిలిచినప్పుడు మనము వెనుకోకుండా మనం త్రోసివేసిన, లేకుంటే మనము నీతి ప్రవర్తన లేకుండా ప్రార్థన చేసిన దేవుడు అలాంటి ప్రార్థన వినడు. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు. మన కన్న తండ్రి మన ప్రతి ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారు మొర్ర పెట్టుతుండగానే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అంత సమీపంగా ఉన్నాడు దేవుడు. తండ్రి అని పిలవగానే మన ప్రార్థన ఆలకించి నేనున్నాను అని చెప్పని మనకి ధైర్యాన్ని ఇవ్వగలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని ఆ తండ్రి దగ్గర మనం మోకరించి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని జస్ట్ ఒక వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేసాం. దేవుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనకి ఆయన బోధిస్తూ ఉన్నాడు.
ప్రార్థన మన క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలన్న విషయాలు మనం నేర్చుకున్నాం. మన తండ్రి మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడే మన తల వెంట్రుకల పట్ల అంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నప్పుడు మనకు అవసరతగా ఉన్నదేదో, మనకు అక్కరగా ఉన్నదేదో, మనకేది కావాలో తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, మనము జీవించడానికి ఏదైతే అవసరతగా ఉన్నదో అన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని, ఆ కన్న తండ్రి ప్రేమను మనము ఒక్కసారి మనం ఆలోచించి అర్థం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తే, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వెళ్తే మన ప్రార్థన వింటాడు, మనకు సమాధానం ఇస్తాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన మనకు సహాయం చేయగలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత మంచి దేవుడవు ప్రభా. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో మేము పిండముగా రూపింపబడక మునిపే మమ్మలను ఎన్నుకొని, మమ్మలను ప్రత్యేకించుకొని, మీ ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు బలిదానంగా అర్పించి, సిలువలో మీ కుమారుడైన యేసయ్యను నలగగొట్టడానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే మమ్మలను అంతకన్నా మించిన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. మీ ప్రేమ అవధులు లేవయ్యా, మీ ప్రేమకు కొలతలు లేవు. మీ ప్రేమను మేము అంచనా వేయలేము తండ్రి. మా జ్ఞానానికి మించినది మీ ప్రేమ. అంత అమూల్యమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, తండ్రి అని పిలవగలిగినటువంటి అర్హత, యోగ్యత మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృపలో, మీ ప్రేమలో మేము కొనసాగడానికి మీ కృపనివ్వండి ప్రభువా. వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే వారికి ఉన్న అవసరతలు, సమస్యలు, ఇబ్బందులు తండ్రి నాయన ఏవైతే వాళ్ళు కలిగి ఉన్నారో తండ్రి, వాటిలో నుండి బయటికి రాలేక ఏ పరిస్థితులతో, దుఃఖంతో, కన్నీటితో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, మా కన్నీటిని చూస్తున్నా మా కన్న తండ్రివి నీవు. మమ్మల్ని చూసి పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోయే దేవుడవు కానే కాదు. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించిన దేవుడు గనుక, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు గనుక, మా గురించి మీరు ఆలోచిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు వ్యర్థం కాదని, మా ప్రార్థనలు ఎన్నడూ కూడా నువ్వు త్రోసివేసే దేవుడవు కాదని, మేము అడిగిన వాటన్నిటిని ఒకనొక రోజున దానికినటువంటి ప్రతిఫలాన్ని మేము చూస్తాము. మా కన్న తండ్రిగా మీరు మాకు చేయగలిగిన సమర్థుడవని నమ్మకంతో మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. మా పితరులు, మా బంధువులు, మా స్నేహితులు, మాకు కావలసిన వారు చేసిన ప్రతి పాపమును కూడా తండ్రి నేను వారి అతిక్రమాన్ని, వారి పక్షాన మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. క్షమించండి, వారిని మీ మార్గంలోనికి నడిపించండి, మీ వెలుగులోనికి తీసుకుని రండి. కృప చూపించి బలపరచండి ప్రభా. మీ వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేసి మేము ప్రార్థనా వీరులుగా, ప్రార్థించే యోధులుగా మీ ఎదుట తండ్రి నాయన మరింతగా ఎక్కువ సమయం ప్రార్థిస్తూ ప్రభా అనేకమైన కార్యాలు మా జీవితాల్లో చూడడానికి కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి, మీ చిత్తంలో నడిపించి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.